మార్పు మార్పు అనుకుంటా చేయి పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి రెండేళ్లల్లా ఏం మార్పు వచ్చింది? రైతుల రాత మారింది. రాజులెక్కున్నోళ్ళు ఇప్పుడు గోసపడుతురు. రైతు బంధు సక్కగియ్యలే, రుణాలు అందరికీ మాఫ్ చేయలే, ఎరువుల కోసం లైన్లు కట్టవలసి వస్తుంది. ఆఖరికి కరెంటు గోస కూడా పెట్టి సతాయిస్తున్నది. ఈ కరెంటు తిప్పల మస్తున్నదని ఆఖరికి సర్కారు కూడా ఒప్పుకున్నది. ఆగో, మన తెలంగాణలో కరెంటు కష్టాలు ఎట్లున్నాయో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ సారు కరెంటు మంత్రి ముంగట్ని చెప్పిండు. ఈనాలే మీరు కూడా. గత సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీలో వాళ్ళు ఏం చేస్తారు, కాంట్రాక్టర్కి అలాట్ చేస్తారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ కొత్త లైన్ వేసేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్లకు ఇస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, కొత్త పని చేస్తారు, వదిలిపెట్టిపోతున్నారు. తర్వాత వీడే ఆ తొందరకు వీడే ట్రాన్స్ఫార్మర్ పెట్టేటువంటి దిమ్మె వీడే కట్టుకోవాలా, విన్నారా? వీడే ట్రాన్స్ఫార్మర్ తెచ్చుకోవాలా. అసలు చట్టం ప్రకారం మీరు చెప్పే దాని ప్రకారం ఏంటంటే మీరే ట్రాన్స్ఫార్మర్ తెచ్చి దిమ్మె మీద పెట్టి పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాలిపోతే కూడా ఫోన్ చేస్తే మీరే వచ్చి ట్రాన్స్ఫార్మర్ తీసుకుపోయి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి. కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లో జరగడం లేదు. ఇది వాస్తవం. నేనే ప్రతిసారి ఊరికి పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా నేను ఎస్సీకి ఫోన్ చేసి అయ్యా వీళ్ళకు బడ్జెట్ పెట్టండి అనే విషయాన్ని నేనే చెప్తున్నాను. ఇది ఇంకా మధ్యలో సాక్ష్యం కూడా కాదు, నేనే స్వయంగా ఫోన్ చేసి ఎస్సీకి ఈ చిట్యాల మన సబ్ స్టేషన్కి సంబంధించినటువంటి ఏఈకి డబ్బులు కావాలా, బడ్జెట్ పెట్టండి, ఈ ట్రాన్స్ఫార్మర్లకు పెట్టండి. తర్వాత ఈ తుప్పు పట్టిన పోలు చాలా వరకు మార్చేసినారు. ఇప్పుడు అన్ని సిమెంట్ పోల్సే వచ్చినాయి. ఎక్కడో ఒక దగ్గర మధ్యలో పొలాలలో ఉన్నటువంటి వాటిని తీయడం పెట్టడం, అది ఓన్లీ వ్యవసాయం చేయనటువంటి సమ్మర్ సీజన్లో తీసి పెట్టేయడానికి అవకాశం ఉంది. గతంలో కూడా ఒకసారి పెద్ద మ్యాసివ్గా వీటి మీద అది కూడా తీసుకున్నారు. కాబట్టి అటువంటిది ఏదైనా తీసుకోండి. కానీ ఇంత మీరు చెప్పినంత స్మూత్గా గ్రౌండ్ లెవెల్లో లేదు. ఇది వాస్తవమైనటువంటిది. అది సంగతి. ప్రభుత్వం చెప్పినట్టు అంత సీన్ లేదు. నేను చూసినోని నేనే చెప్తున్నా. రాష్ట్రంలో కరెంటు తక్లీఫ్ బాగున్నది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రైతులే సొంత పైసలతో రిపేర్లు చేయించుకుంటురని చెప్పిండోళ్ళ. ఇక చిన్న ముఖ్యమంత్రి కరెంటు మంత్రి బట్టి విక్రమార్క సారు తలకాయ ఊపుకుంటున్నాడు. ఇగో ఇది ప్రతిపక్ష పోల్లో వాళ్ళు వీళ్ళు అన్నది కాదు కదా, సాక్షాత్తు గుత్తా సుఖేందర్ రెడ్డి సారే చెప్పిండు. సిపిఐ పార్టీ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సారు కరెంటుతోని రైతులు ఎట్టెట్లా గోసపడుతురో చెప్పుకొని, మున్పు కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగుండే 7 స్తంభాలు ఇచ్చేది అప్పుడు. ఇప్పుడు చేయిపాటి ప్రభుత్వం ఒక్క స్తంభమే ఇస్తున్నది. ఆ స్తంభం కూడా రైతులే కొనవలసి వస్తుందని చెప్పిండులా. వాస్తవంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధానం ఎక్కడ కూడా లేదు. నా తెలిసిన నల్గొండ జిల్లాలో అయితే మా మునుగోడే నాది. మరి మేమే ట్రాక్టర్లు పెట్టి కాలిపోతే ట్రాన్స్ఫర్ తీసుకుపోతే 3-4 రోజులు పడుతూ ఉంది. మునుగోడు ప్రాంతం మీరు ఎవరికైనా ఫోన్ చేయండి. మునుగోడులోనే ఆ మరమ్మతు కేంద్రం ఉంది. ఒక ట్రాన్స్ఫారం కాలిపోతే 3 రోజులు 4 రోజులు పడుతూ ఉంది. అదేవిధంగా నార్కడపల్లి మండలంలో కూడా అదే పరిస్థితి. నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా మీరు చెప్పిన దాన్ని అధికారులు తీసుకొచ్చి ట్రాన్స్ఫారం కాలిపోతే తీసుకుపోయినట్టు దాఖలాలు లేవు. అందువల్ల మీరు చెప్పే క్షేత్రస్థాయిలో అది అమలైతే లేదని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి చాలా దారుణంగా ఉంది. నిజంగా రైతులే స్వయంగా 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందరు రైతులు ఆ సందర్భంగా 500 1000 వేసుకొని ఆ రకంగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. చాలా ఇబ్బందికర వాతావరణం. పోళ్ళు గతంలో ఒక 3 డ్యూటీలు కడితే ఒక 7 పోళ్ళు 5 పోళ్ళు ఇచ్చేది గత ప్రభుత్వాల. ఇప్పుడు ఒకటే పోలు ఒక ఫ్లోర్. ఇప్పుడు మేము రైతులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే చాలా ఇబ్బందికర వాతావరణం. నేను ఈ మధ్యకాలంలో ఎస్సీ గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా సార్ ఏం సార్ లేవు, అసలు మేము ఏం చేయాలి, పుల్యావలం అనే గ్రామానికి ఈ మధ్యన 2 ట్రాన్స్ఫారాలు ఇచ్చారు రైతులకు. అందువల్ల క్షేత్రస్థాయిలో మీరు చెప్పేది అమలైతే లేదని సందర్భంగా మరి మంత్రి గారి దృష్టికి చైర్మన్ గారితో తీసుకొస్తా ఉన్నాం. ఇక సత్యం సార్ ఇట్లా బాధ చెప్పుడుతోటే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ సారు కరెంటు తక్లీఫ్లు ఉన్న మాట వాస్తవమని నిండు సభలా ఒప్పుకున్నాడు. కాదు ఏంది మన తెలంగాణకి గోసలు? అసలు కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు మన కాడ వ్యవసాయం పండుగ లెక్క ఉండే, దేశానికి తొవ్వ చూయించినాం. ఇక్కడ రైతులు రందు లేకుండా రాజు లెక్క ఉండేది. కానీ ఇప్పుడేమే కేసీఆర్ సార్ ఇట్లా పక్కకు జరుగుడుతోటే వ్యవసాయం దండుగ లెక్క అయిపోయాయి. అసలు రేవంత్ సార్కు మన రైతులంటే బాగా కోపం అయ్యింది. ఇదే సమస్య అయితే లేదు. రైతు బంధువు వెయ్యడు, నీళ్లు రానియడు, యూరియా దొరకనిత్తలేడు, పండించిన పంటకు మద్దతు ధర రాదు, కరెంటుతోని తిప్పలా, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే తెయ్యకుండా మీ సావు మీరే సావుర్రు అన్నట్టు చేసి ఇంకెంతకాలం ఈ గోస? ఎలక్షన్ల ముందు రైతులకు బొచ్చడని ముచ్చట్లు చెప్పి ఈ చేయిపాటోళ్ళు
ఆ ముచ్చటన్నీ ఇప్పుడు ఏమైపోయా మంచిగున్న వ్యవసాయాన్ని ఎందుకు ముంచుతారని గరమైతురు రైతులు.